పేరు గీతావాణి. మొన్న నేనొక క్లాస్ చెప్పాను మీకు. ఈరోజు మనం ఈ సెషన్‌లో స్త్రీ, పురుష తత్వాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, స్వర్ణమాల మేడం గారిని, అలాగే పరమగురు మండలిని, త్రిమూర్తులు, త్రిమాతలు, సప్తఋషులు, సప్తమాతృకలు, బాబాజీ పత్రిజీ పరమశివులని, అలాగే సరస్వతీదేవి, ఆంజనేయ స్వాములను ఆహ్వానించుకుంటూ మనం చక్కగా ఈరోజు స్త్రీ తత్వము, పురుషతత్వం గురించి తెలుసుకుందాం. మనకి సృష్టికి ముందంతా కూడా ఉన్నదంతా బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థము సృష్టికి ముందు ఉన్నటువంటిదంతా కూడా ఆడ అని చెప్పలేము, మగ అని కూడా చెప్పలేమన్నమాట. అలాంటి బ్రహ్మ పదార్థము తానెవరో తెలుసుకోవడానికి రెండుగా చీలింది. అలా చీలినప్పుడు దాన్ని శివతత్వము, శక్తితత్వము అన్నాం. అంటే స్త్రీ శక్తి, పురుష శక్తి, శివశక్తి, పార్వతి అమ్మవారి శక్తి. ఇలాగా సృష్టి ప్రారంభంలోనే స్త్రీ పురుష శక్తులుగా రెండు రకాలుగా చీలిన తర్వాత స్త్రీ శక్తి మాత్రము సృష్టిని చేసింది. ఏమేం చేసింది? ఎన్నో లోకాలు, గ్రహాలు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, జీవరాశి, మానవులు, పక్షులు, జలచరాలు, లోకాలు, గ్రహాలు, ప్లానెట్స్, ఇలాగా ఆ స్త్రీ శక్తి ద్వారా ఎంతో సృష్టి జరిగింది. ఇలాంటి సృష్టి జరిగిన తర్వాత దీనికి ఒక ఆధారం ఉండాలి కదా. అలాగా ఈ సృష్టికంతా కూడా శివతత్వం అనేటువంటిది ఆధారభూతంగా ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆ చిత్రకారుడు ఒక క్యాన్వాస్ మీద ఒక చిత్రాన్ని గీస్తాడు. అంటే చిత్రాన్ని మనం గాల్లో గీయలేము. అది గీయాలి అంటే దానికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే ఒక క్యాన్వాస్ కానీ, ఒక పేపర్ కానీ, ఒక కార్డ్‌బోర్డ్ గానీ ఏదైనా ఒకటి ఉంటేనే మనం చిత్రాన్ని గీయగలం. అలాగే ఈ సృష్టి కూడా అలాగా శివుడి యొక్క ఆధారంతో నిలబడి ఉంది. ఈ చిత్రకారుడు కూడా ఒక క్యాన్వాస్ ఆధారం ఉంటేనే ఎలాగైతే చిత్రాన్ని గీయగలుగుతాడో అలాగే ఇది కూడా జరిగింది. ఎలా సృష్టి జరిగింది అనేది నేనొక చిన్న ఉదాహరణతో చూపిస్తాను మీకు. సృష్టికి ముందంతా బ్రహ్మ పదార్థం అన్నాను కదా. ఇదంతా సృష్టికి ముందున్నటువంటి మొత్తం టోటల్‌గా ఈ సృష్టిలో ఉన్న బ్రహ్మ పదార్థం. ఈ బ్రహ్మ పదార్థము ఇందాక చెప్పుకున్నాం రెండుగా చీలింది. ఇలా చీలింది. ఇది శివతత్వం, ఇది శక్తితత్వం. శివతత్వాన్ని పక్కన పెడుతున్నాం. ఈ శక్తి తత్వము రెండుగా చీలింది. మళ్ళీ చీలింది, మళ్ళీ చీలింది, మళ్ళీ, మళ్ళీ ఇలా ఇది ఇలా ముక్కలవుతోందో అలా అన్ని రకాలుగా గ్రహాలు, ప్లానెట్లు అవన్నీ కూడా ఇలాగా సృష్టి ఏర్పడింది. ఇప్పుడు ఈ పేపర్ ముక్కల్ని ఏ ఆధారం లేకుండా నేను నిలబెట్టగలనా? ఇవి నిలబడలేవు. ముక్కలయ్యాయి. కానీ ఈ ముక్కల్ని నిలబెట్టాలి అంటే దీనికి ఆధారం లేదు. అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, బ్రహ్మ పదార్థం రెండుగా చీలింది అని. ఇది స్త్రీ శక్తి చీలింది. ఇది పురుష శక్తి, శివతత్వం. ఇలాగ ఈ శివతత్వము అనేటువంటి ఈ పేపర్ మీద సృష్టి, గ్రహాలు, మానవులు, జీవరాశి అనే ఈ పేపర్ ముక్కలు పెట్టినప్పుడు నిలబడ్డాయా లేదా? ఉట్టిగా పేపర్ ముక్కలు చూసినప్పుడు ఆ పేపర్ ముక్కలు నిలబడలేదు. ఒక పేపర్‌ని ఆధారంగా ఇచ్చినప్పుడు ఇవి ఇలా నిలబడగలిగాయి. కాబట్టి ఈ సృష్టికి ఈ శివతత్వము ఆధారభూతమైంది అని చెప్తారనమాట. అలాగే మనకి ఈ సృష్టి ఆరంభములోనే మనకి ఏమైంది అంటే ద్వంద్వాలొచ్చాయి. ఇందాక చెప్పుకున్నాం గదా. స్త్రీ శక్తి, పురుష శక్తి అని. 2 శక్తులు అనగానే మనకప్పుడు ఏమైనట్టు? ద్వంద్వత్వము అనేటువంటిది సృష్టిలో ముందుగా ప్రారంభమైంది అని అర్థం అన్నమాట. అలాగా ఈ సృష్టి అనేటువంటిది ఇలాగా ద్వంద్వత్వంతో జగన్నాటకంగా నడుస్తూ ఉంది. ఇందులో మనం చెప్పుకున్నటువంటి ఈ లోకాలు ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థం అని చెప్పుకున్నాం కదా. దాని నుంచే వచ్చాయి. బ్రహ్మ పదార్థం కంటే వేరే పదార్థం ఇక్కడ ఎక్కడా లేదు. వేరేదేది కూడా మనకు అన్యంగా రాలేదు.
మనకు మనం ఇప్పుడు చూసేటివన్నీ కూడా ఈ బ్రహ్మ పదార్థం నుంచి వచ్చినవే. వేరేవేవి లేవు. కాబట్టి మంచైనా, చెడైనా, మనకి కావాల్సినట్టు అనిపించినా, వద్దనిపించినా ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థమే కాబట్టి, ఇందులో అనవసరమే అయినదేముంది? చెడ్డదేముంది? కాబట్టి మలము లాంటి దాన్ని కూడా సాయిబాబా ఏమన్నారంటే, "మలములోని పురుగును నేను" అన్నారు. అది కూడా బ్రహ్మ పదార్థమే. ఇప్పుడు ఏది కూడా వేరేది ఎక్కడి నుంచో రాలేదు. అంతా బ్రహ్మ పదార్థమే అని ఎలా తెలిసింది? ఇప్పుడు మనం చూపించిన ఉదాహరణ వల్ల. సృష్టికి ముందంతా బ్రహ్మ పదార్థం ఉంది. అది చీలి సృష్టిగా ఏర్పడి ఒకటి ఆధారభూతమైంది. ఒకటి సృష్టిని చేసింది. ఇక వేరేదేది లేదు. కాబట్టి మనకు నచ్చనివి ఏది ఉన్నా కూడా ఇప్పటి నుంచి మనం ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాకిది వద్దు అని, ఇది బాగలేదు, అసలిది సృష్టిలో ఎందుకుంది అన్న ప్రశ్నలు మనం ఇక వెయ్యకూడదు. ఇక మనలో చూస్తే 1,02,72,000 నాడులున్నాయి మన ప్రాణమయ శరీరంలో. అందులో 1,72,000లో 72 చాలా ముఖ్యమైనవి. ఈ 72,000లో 3 నాడులు ఇంకా ముఖ్యమైనవి. అవేంటి అంటే, మనము శ్వాస తీసుకుంటాం కదా! ఎడమ వైపున తీసుకునేటువంటి శ్వాసని ఇడానాడి, కుడి వైపున తీసుకునేటువంటి శ్వాసని పింగళ నాడి అంటారు. ఈ 2 కలిపి సుషుమ్నా నాడి మన యొక్క వెన్నుముక భాగంలో మధ్యలో ఉంటుంది. ఇడా, పింగళ నాడులు సుషుమ్నా నాడిలో శ్వాసిస్తూ ఉంటాయన్నమాట. శ్వాస అక్కడికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అన్ని 2,72,000 నాడుల్లో ఈ 3 నాడులు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఎడమ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇడానాడి స్త్రీ శక్తికి చిహ్నం. కుడి ముక్కులో ఉన్నటువంటి ఈ పింగళ నాడి మనకి పురుష శక్తికి చిహ్నం. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా ఒక మగవాడు ఆడవాళ్ళని తేలికగా, ఒకవేళ తక్కువగా మాట్లాడతాడు అంటే, ఆమెకేమైతుందో తర్వాత సంగతి గాని, అతనిలో ఉన్న ఈడానాడి ఎడమ వైపున ప్రవహించేటువంటి ఆ శ్వాస, ఆ ఎడమ వైపున ఉన్న అన్ని భాగాలకి ఈ శ్వాస సరిగా ఆడక, ఆ పార్ట్‌కి మొత్తం ఎడమ భాగానికంతా కూడా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఎందుకు అంటే, అతనిలో శరీరంలో ఉన్నటువంటి ఎడమ భాగము స్త్రీతత్వం కాబట్టి. ఇతనేం జేస్తున్నాడు? స్త్రీని బయట ద్వేషిస్తూ ఉన్నాడు. తక్కువగా చూస్తున్నాడు. ఇలాగా సమభావన లేనప్పుడు, ఈ ఎడమ భాగానికి స్త్రీని ద్వేషిస్తున్నాడు గాబట్టి, స్త్రీ భాగం ఎడమ వైపు కాబట్టి, ఎడమ పార్ట్‌కంతా కూడా ఇతనికి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అలాగే స్త్రీ పురుషుడిని ద్వేషిస్తే, మేడం థాంక్ స్త్రీ యూ. కూడా హ్మ్. పురుషుడిని ద్వేషించినప్పుడు, అది ఇష్టపడకుండా ఆమె ఉన్నప్పుడు, ఆమె శరీరంలో కుడి భాగము అనేటువంటిది ప్రాబ్లమ్స్‌కు లోనవుతుంది. ఎందుకని? ఈ స్త్రీ యొక్క ఎడమ భాగం స్త్రీతత్వము, కుడి భాగము పురుషతత్వము. ఈమె ఏం చేస్తోంది? పురుషుడిని ద్వేషిస్తోంది కాబట్టి, తన ఎడమ భాగాన్ని తను ద్వేషిస్తున్నట్టు లెక్క. అలా ద్వేషించినప్పుడు, ఆ కణాలు సరిగా పనిచేయక, ఈ పింగళ నాడి ద్వారా ప్రవహించేటువంటి శ్వాస కుడి వైపున సరిగా ప్రసరించదు. అలా జరిగినప్పుడు కుడి భాగాలన్నింటికి కూడా సమస్య వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాము? బయట వాళ్ళను ద్వేషిస్తున్నా అది మన శరీర భాగాల పైన పని చేస్తుందన్న విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము ఈ శక్తి ప్రసారాలు 2 వైపులా సమానంగా జరిగేటట్టుగా బ్యాలెన్స్‌లోకి తెచ్చుకుంటే, అప్పుడు 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసని సమానంగా పీల్చి, సమానంగా వదిలివేయగలుగుతామన్నమాట. అయితే ఇంకా ఇది జనరల్‌గా స్త్రీ పురుషుల్లో జరిగేటువంటిదనమాట. కుటుంబ పరంగా చూస్తే స్త్రీతత్వం, పురుషతత్వం ఎక్కడున్నాయి అంటే ముఖ్య పాత్రలు మన ఇంట్లో ఇంకెవరున్నారు? మనం ఎవరికి జన్మించాం? మన తల్లిదండ్రులు. తల్లి స్త్రీతత్వము, తండ్రి పురుషతత్వము. వీళ్ళిద్దరూ మన శరీరంలో ఎడమ, కుడి భాగాలు. తల్లి ఇడనాడి అంటే చంద్రనాడి, తండ్రి పింగళ నాడి అంటే సూర్యనాడి. ఒకవేళ తల్లి ఆధ్యాత్మికంగా ఎదగలేదనుకోండి, పిల్లల పట్ల ఆమె బాధ్యత సరిగా ఉండదు. పిల్లల అవసరాలు చూడదు. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది. అప్పుడు ఆ పిల్లలకి తల్లి ప్రేమంటే తెలీదు.
ఏమనుకుంటారు వాళ్ళు? నేను ప్రేమించబడడానికి అర్హురాలిని కాదేమో అనుకుంటారు ఆ పిల్లలు, ఆ తల్లికి. తండ్రి కూడా బాధ్యత లేక హింసించేవాడు, తిట్టేవాడు అయితే తండ్రి కొట్టినప్పుడు ఈ పిల్లల్లో ప్రాణభయం ఏర్పడుతుంది. నేను బతికుంటే చాలు అని అనుకుంటాడు ఆ పిల్లోడు. ఈ తండ్రి ఏమంటుంటాడు, "నువ్వు పనికిరావు. నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. ఇలా చేస్తున్నావేంటి? నువ్వు వెధవవి" అని తండ్రి తిట్టినప్పుడు ఆ అబ్బాయి ఏమనుకుంటాడంటే, నేను దేనికి పనికి రాకుండా పోతానేమో అనుకుంటూ ఉంటాడు. ఇంట్లో జరిగే వాటన్నిటికి కూడా నేనే కారణమేమో అనుకుంటూ ఉంటాడు. అపరాధ భావనలో ఉంటాడు ఆ కొడుకు. అభద్రతా భావాలు, కోపాలు, దుఃఖాల్లో పెరుగుతూ ఉంటాడు. ఇలాగా మనము దీన్ని తొలగించుకోవచ్చా? అంటే ధ్యాన సాధనలో ఇవన్నీ కూడా తొలగించుకుంటే పోతాయి. అప్పుడు ధ్యాన సాధన చేసినప్పుడు మనకి ఈ నాడుల యొక్క శక్తి ప్రవాహాలు సమంగా జరుగుతాయి. ఇది మనం ఏం చూసాము? స్త్రీ, పురుష పరంగా చూసాము. కుటుంబ పరంగా తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూసాము. ఇక దైవిక పరంగా ఎలా ఉంటుంది మన శరీరంలో అంటే, మన శరీరంలో ఇడానాడి పార్వతీ అమ్మవారు, పింగళ నాడి శివస్వరూపం. ఎప్పుడైతే ఈ 2 నాడులు శుభ్రపడతాయో, పైనుంచి శక్తి దిగి మన యొక్క బ్రెయిన్ సెంటర్ తెరుచుకొని చక్కగా మనకి జ్ఞానము, దైవత్వము అనేటువంటిది మనలో నిండుతుంది. అయితే మనము ప్రతి ధ్యానులం ఏం చేస్తూ ఉంటాం? మనం లైట్ వర్కర్ అంటూ ఉంటాం కదా! మన జీవిత లక్ష్యం ఏంటి అంటే అసెన్షన్. ఎందుకు ఈరోజు ఈ టాపిక్ నేను చెప్తున్నాను అంటే, మనందరము కూడా మోక్షం పొందాలి, అసెంట్ కావాలి అని అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ 2 శక్తుల్ని సమన్వయం చేసుకోగలిగితేనే ఈ 2 శక్తులే అంటే దైవిక స్త్రీ శక్తి, దైవిక పురుష శక్తి మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న ఈ 2 శక్తుల మధ్య బ్యాలెన్స్ అవసరం. అలా చేస్తేనే మనకి ఎన్‌లైట్ అవుతాము. అందుకని మనం ఈ విషయం ఈరోజు తెలుసుకుంటున్నాం. అయితే మనం ఒక పురాణ కథ విన్నాం. శివుడు, పార్వతి వేరు వేరు అని విన్నాం. వారిద్దరూ చెరో సగభాగం, సగభాగం. ఈ 2 సగభాగాలు కలిస్తే అర్ధనారీశ్వర తత్వము అని సరికాని కథను విన్నాం. కానీ అది సరైన కథ కాదు. శివుడు వేరే సగభాగము, పార్వతి వేరే సగభాగము 2 కలిపి అర్ధనారీశ్వర తత్వం అనేది రాంగ్. అసలేంటి విషయం అంటే శివపార్వతులు అనేటువంటి వాళ్ళు ట్విన్ సోల్స్. అంటే వీళ్ళు ఒక సెవెంత్ డైమెన్షన్‌లో ఒక కాన్షియస్‌నెస్‌లో వీళ్ళు అక్కడ ఇద్దరు కూడా వేరు వేరు కాదు. ఇద్దరు ఒక్కటే. ఎలాగా? ఒక్క నాణానికి 2 వైపులా బొమ్మ, బురుసు. ఇలా ఒకదానికే 2 వైపులా ఎలా ఉంటాయో వీళ్ళు అలా ఉన్నారు కానీ 2 వేరు వేరు సగభాగాలు కాదన్నమాట. కాబట్టి వీళ్ళేం చేశారు? ట్విన్ సోల్స్ అయిన వీళ్ళు 2గా విడివడి రకరకాల డైమెన్షన్‌లలో జన్మలు తీసుకొని, రకరకాల పరిస్థితులలో రకరకాలుగా ఎదుగుతూ ఎసెండ్ అయిపోయి ఈరోజు ఉన్నతమైన చైతన్యంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కానీ వీళ్ళెవరు అంటే మనలాంటి వాళ్ళే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశారు? దైవిక స్త్రీ శక్తిని, దైవిక పురుష శక్తుల్ని వీళ్ళు సమన్వయం చేశారనమాట. అందుకని మనం కూడా అలా చేసినప్పుడు మనలో ఆకాశగంగ అనేటువంటిది వస్తుంది. అదే కాస్మిక్ ఎనర్జీ. అది మనలోనే ఉంది. అంతా కూడా మన లోపలే ఉంటుంది. ఇలా అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం జరిగినప్పుడు మన శరీరంలో ఉండే ప్రతి కణము కాంతి కణంగా మారుతూ మన నిజతత్వమైన కాంతి శరీరంగా మారుస్తూ వెళ్తూ ఉంటుంది. మనలో ఉన్న భౌతిక పదార్థం అంతా ఈ శరీరం అంతా భౌతిక పదార్థం కదా! ఆ భౌతిక పదార్థం అంతా కాంతి శరీరంగా మారుతుంది. ఇటువంటి గొప్ప విద్య ఎక్కడ ఉందయ్యా అంటే మన దేశం భారతదేశంలో మాత్రమే ఉంది. ఇట్లాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని కలిగిన మన భారతదేశంలో మనందరము మోక్షం పొందడానికి ఈ భారతదేశాన్ని ఎన్నుకొని ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకొని ఉన్నాం. ఈ శివపార్వతుల సంగమం అనేటువంటిది మనం ప్రతి కణంలో సాధిస్తే
ఇక్కడ జన్మ తీసుకున్నందుకు అప్పుడు మనం సార్థకతని పొందిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు శివుడు, పార్వతి ఎక్కడున్నారు ఎన్‌లైట్ అయ్యి? మనం మాయపొరలో ఉన్నాము. వాళ్ళేమో మాయపొరకు అవతల ఉన్నారు వీళ్ళిద్దరూ. కానీ ఆ శివుడు, పార్వతి ఆ అంశలే వాళ్ళే మనమై కూడా ఉండవచ్చు. అవతల ఉన్న శివపార్వతులే యువతల ఉన్న మనము కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే శివుడి అంశ కొంతమంది, పార్వతి అంశ కూడా ఉంటారు కదా! ఎందుకలా ఉంటాము అంటే, మనము దైవం కాబట్టి, మనమే సృష్టికర్త కాబట్టి, వారిని, మనల్ని వేరు వేరుగా చూడవలసిన అవసరం లేదు. శివుడు, పార్వతి, మనము వేరు వేరు కాదు. అంతా ఒక్కటే. వాళ్ళు, మనము అందరూ ఒక్కటే. మనము మన ట్విన్ సోలు 2 వేరు వేరు కాదు. ఒకటే. ట్విన్ సోల్ అంటే ఎక్కడుంటుంది? అదెక్కడో ఉండదు. మన లోపలే ఉంటుందన్నమాట. ఇలాగా మనలో స్త్రీతత్వము, పురుషతత్వము అనేవి ఒకే శరీరంలో ఉన్నాయి. ఇవి ఆడవాళ్ళకున్నాయా? మగవాళ్ళకున్నాయా? అంటే ఇద్దరికీ ఉన్నాయి. ఒక పురుషుడికి స్త్రీతత్వం ఎడమ వైపున ఉంటుంది. పురుషతత్వం కుడి వైపున ఉంటుంది చిహ్నంగా. అలాగే స్త్రీకి కూడా. ఇక్కడ వ్యక్తిని తీసుకోవాలి గానీ, పురుషుడైనా, స్త్రీ అయినా కూడా ఈ 2 తత్వాలు వాళ్ళలో ఉంటాయి. ఇక మనము స, త, ర అనేటువంటి అక్షరాలతో స్త్రీ అనేటువంటి ఒక పదం ఏర్పడింది. ఒకసారి ఆలోచించండి. స్త్రీ అనే పదాన్ని ఎలా రాస్తాము అంటే, సా రాసి, గుడి దీర్ఘం ఇచ్చి, కింద తావత్తిచ్చి, రావత్తిస్తాం. అంటే పైన గుడి దీర్ఘం పక్కన పెడితే, కింద ఏమేమి అక్షరాలున్నాయి? సా ఉంది, తా ఉంది, రా ఉంది. 2 మాత్రలు ఉన్నాయి. స అనేటువంటి అక్షరం కూడా ఉందన్నమాట. ఇవి ఎందుకు అలా స్త్రీతత్వంలో ఈ మూడిటి అక్షరాలని గురించి నేను చెప్తున్నాను అంటే, సా అంటే సత్వగుణము, రావత్తు సా కింద తావత్తుంది కదా! రావత్తు, తావత్తు. తావత్తేమో తమోగుణము, రావత్తేమో రజోగుణం. అంటే సత్వ, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాల కలయికే స్త్రీ అనేటువంటి అక్షరాన్ని సూచిస్తుంది. అంటే స్త్రీతత్వంలో ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. ఈ 3 గుణాలు బాగా బ్యాలెన్స్‌గా ఉంటే మనం ఈ క్లాస్ చెప్పుకునే అవసరం లేదు. ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే 3 గుణాలలో ఒక్కొక్కరికి తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి తమోగుణం తక్కువుండి, సత్వగుణం తక్కువుండి, రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఈ 2 తక్కువుండి, సత్వగుణం బాగా ఉంటుంది. అయితే దీన్ని మనం చక్కగా సరిదిద్దుకోవాలి. ఎవరికి స్త్రీతత్వంలో తమోగుణం ఎక్కువుంది అనేది చూద్దాము. చూసిన తర్వాత దాన్ని ఎలా గుర్తించాలి? ఎలా పోగొట్టుకోవాలి? మనలో ఏమైనా ఉందా? మనకు తెలిసిన వాళ్ళలో వాళ్ళకి చెప్పొచ్చు. మనము నేర్చుకోవచ్చు. ఇలా ఉందా అని చూసినప్పుడు, తమోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఎవరు? ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా వాళ్ళలో ఉన్న స్త్రీతత్వంలో తమోగుణం ఎక్కువగా ఉంటే వాళ్ళెలా ఉంటారు అంటే, వీళ్ళు ఏ పని కూడా త్వరగా చెయ్యరు. ప్రతి పని కూడా పోస్ట్‌పోన్ చేస్తుంటారు. చూడడానికి రిలాక్స్‌గా కనిపిస్తూ ఉంటారు. బాధ్యత తీసుకోమంటే బాధ్యతలు తీసుకోరు. బాధ్యతలంటేనే పారిపోతూ ఉంటారు. ఏమైనా అడిగితే ఎందుకలా పారిపోతున్నావంటే, ఇప్పుడది అవసరమా? అని అడుగుతూ ఉంటారనమాట. ఇంకా ఎలా ఉంటారు వీళ్ళు? ఒక విరక్తిగా కనిపిస్తూ ఉంటారు చూస్తే. బ్రతుకు మీద ఆసక్తే ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళ మీద ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు. ఎవరైనా లేకపోతే నేను ఒంటరిగా ఈ పని చెయ్యలేనేమో, ఈ ప్రయాణాన్ని సాగించలేనేమో, అమ్మో! వద్దు అనుకోని ఆ పని చెయ్యకుండా ఆగిపోతుంటారు. ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకుంటే అసలు నిర్ణయాలు సరిగ్గా తీసుకోరు వీళ్ళు. తీసుకుంటే ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న వాటి పైన పట్టు ఉండదు వీళ్ళకి. బాగా ప్రోత్సహిస్తే, బాగా ఎంకరేజ్ చేస్తే ఉత్తేజితులవుతారు.
అవునవును. మీరు చెప్పింది కరెక్టే అని ఎవరైనా చెప్తే, అవునవును. నేను బాగా మంచి పుస్తకాలు చదువుతా. ధ్యానం బాగా చేస్తా. 5, 6 గంటలు చేస్తా అంటారు. ఇలా ఎవరైనా వచ్చి పంపు కొట్టినట్టుగా చెప్తే బాగా ఉత్తేజితమైన వీళ్ళే, ఆ చెప్పిన వాళ్ళు పక్కకెళ్ళగానే ఒక 2, 3 గంటలు కాగానే ఈ ప్రోత్సాహం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇది ఎళ్ళిపోగానే వీళ్ళు మారిపోతుంటారు. ఎందుకిలా అవుతుంది అంటే, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలీదు. తమ ప్రయాణంలో ఎక్కడికి చేరాలో, ఏది చేరాలో ఒక గమ్యం వీళ్ళకి లేదు. ఆ విషయమే తెలీదు. ఎందుకు ఆధ్యాత్మికతను పట్టుకోవాలో కూడా తెలీదు. అది పట్టుకుంటే ఏ లక్ష్యం చేరుతామనేది కూడా వీళ్ళకి తెలీదు. ఎవరో చెప్పారు, ఉత్తేజితులయ్యారు. వాళ్ళు వెళ్ళిపోగానే గాలి తీసినట్టుగా అయిపోతుంటారు. అందుకు వీళ్ళు ఇలా ఉంటారు గుర్తుపట్టాలి. అయితే వీళ్ళేం చెయ్యాలి? దీన్ని తొలగించుకోవడానికి అంటే, ముందు లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. వీళ్ళు నిర్ణయించుకోరు. అందుకే చెప్తున్నామనమాట లక్ష్యాలు నిర్ణయించుకోండి అని. ఎందుకు నిర్ణయించుకోరు వీళ్ళు లక్ష్యాలు అంటే దానికి కారణం భయం. ఎవరైనా నా గురించి మాట్లాడుకుంటారేమో! నేను ఒకేలాగుండాలి. కొంచెం మార్పు గూడా కనపడగూడదు. వేరే వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. నాలో ఇలా ఉన్నాను, అలా ఉన్నానని వాళ్ళు విమర్శిస్తారేమో అనే భయంతోటి వీళ్ళేం చేస్తారు, నా గురించి ఎవరు మాట్లాడుకోకూడదు అని ఇలాంటి భయాలు పెట్టుకొని ఏదైనా ఒక పని మొదలుపెట్టడానికి ప్రయత్నించరు. కానీ మన కోసం మనం అభివృద్ధి చెందించుకోవాలి కాబట్టి ఒక పని మొదలుపెట్టడానికి ముందు ప్రయత్నించాలి. అలా ముందు మొదలు పెట్టామంటే అలా ప్రారంభించిన తర్వాత భయాలన్నీ మెల్లగా పోతాయి. అప్పుడు మనలో ఒక తెలియని ఒక కొత్త వ్యక్తిత్వం పుడుతుంది. అంటే దీనివల్ల తెలిసిందేంటంటే, ఈ తమోగుణం స్త్రీతత్వంలో ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక గమ్యం ఉండాలి, స్పష్టత ఉండాలి. ఇది తమోగుణం ఎక్కువగా ఉన్న విషయాలు. ఇంకా వీళ్ళేమేమనుకుంటుంటారంటే, వేరే వాళ్ళని చూసి వీళ్ళిలా ఉన్నారేంటి? ఇది కరెక్ట్ కాదు కదా! అలా ఎందుకున్నాడు? ఇలా ఉండాలి కదా! అలా ఉండాలి కదా! అని ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, వాళ్ళ జీవితాన్ని కూడా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇవి తమోగుణం ప్రధానంగా కలిగిన స్త్రీ తత్వానికున్న లక్షణాలు ఆడవాళ్ళైనా, మగవాళ్ళలో అయినా. ఇవి మనకున్నాయా అని విశ్లేషించుకొని చూసుకొని, మనం దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇలా ఉన్నామా అని తక్కువ భావనలో ఉండకూడదు. నేను చాలా తప్పు ఏమో అని ఆలోచించే పని కూడా లేదు. ఎందుకంటే ఎటువంటి గుణానికైనా కూడా ఒక అద్భుతమైన పాజిటివ్‌నెస్ అనేది ఉంటుంది కాబట్టి. ఇది తమో గుణం. ఇక రెండో గుణం చెప్పుకున్నాం గదా! సాతారాలో తమోగుణం అయిపోయింది. రజోగుణం. రజోగుణం ఎక్కువగా ఉంటే స్త్రీతత్వములో ఈ వ్యక్తులెలా ఉంటారు? ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అనే విషయం చూద్దాం. వీళ్ళెలా ఉంటారు అంటే ఆప్యాయత, అనురాగాలకి బందీలై ఉంటారు. ఒక వ్యక్తికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. పక్కింటి పిల్లలొస్తే అంటరాని వాళ్ళగా చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళది వ్యక్తిపరమైన ప్రేమ. ఇలాంటి వాళ్ళు నిత్యం ఏం చేస్తారు? సరిగా చూడకపోతే కర్మ పోగు చేసుకుంటారు. అలా కర్మను తయారు చేసుకుంటూనే ఉంటారు. ఈ వీళ్ళకి ప్రేమ అన్నా, బంధాలన్నా చాలా ఇష్టం. వీటికి బందీలై పోతూ ఉంటారు. బందీ అనగానే అదొక పంజరం. ఆ పంజరంలో ఉంటారు. ఇక ఎదుటి వ్యక్తి ఉన్నారనుకోండి వాళ్ళ ఇంట్లోనో, వాళ్ళో వీళ్ళు బాగుంటేనే నేను కూడా బాగుంటాను అని అనుకుంటారు. నా పిల్లలు బాగుంటేనే నేను బాగుంటాను అనుకుంటారు. అసలు వీళ్ళకి ఎదుటోళ్ళ మీద ఇలా డిపెండ్ అయ్యి అనుకునే వాళ్ళకి అసలైన ఆనందం అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే నేనొక మనిషిని, వాళ్ళు ఆనందంగా ఉంటేనే ఉండడం ఏంటి? ఇలా ఆలోచన రాదు. ఎదుటి వాళ్ళ మీదనే వాళ్ళ ఆనందం ఆధారపడి ఉంటుంది. ఇట్లా రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆనందము ఎలా వెతుకుతుంటారు? బయట వైపే వెతుకుతుంటారు. ఇది సరి అయినదా అంటే మన లోపల కదా ఆనందం ఉంటుంది. అలా లోపల ఉన్న ఆనందాన్ని మనం వెలికి తీసుకోవాలి. ఇంకా వీళ్ళేమనుకుంటారంటే
నా పిల్లలు బాగా తిన్నారు, నాకంతే చాలు అని ఇలాగా అనుకుంటూ, తన వాళ్ళ గురించి బందీలవుతూ, తనతో తాను పోరాడుతూ ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళెవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళని వదులుకోలేరు. ఇంకా ఏం భయపడుతూ ఉంటారు? నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను కదా! ఒకవేళ నన్ను వీళ్ళు వదిలిపోతే ఎలా? రేపెలా? ఏం జరుగుతుంది? నేనెలా బ్రతకాలి? ఆ ప్రేమ లేకపోతే, ఆ మనిషి లేకపోతే అనే భయాలు వీళ్ళకుంటాయి. అంటే వీళ్ళేం చేయాలి? ఈ పాఠం ఈరోజు తెలుసుకొని, ఓహో! నేనిలా రజోగుణంలో ఉన్నానా అని తెలుసుకుంటూ, నేను ఏం మార్చుకోవాలి అని వాళ్ళు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నాక ఏం చెయ్యాలి అంటే వీళ్ళు అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే తనకు నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తూ, వాళ్ళలోనే ఆనందం చూసుకుంటూ, ఘర్షణ పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. కాబట్టి ముందు వీళ్ళు చేయాల్సిన పని అందరినీ ప్రేమించాలి. భార్య భర్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, ఇంట్లో వాళ్ళని కూడా ప్రేమించాలి. షరతులు లేని ప్రేమతో వీళ్ళు ఉండాలి. అలాగా వాళ్ళ నుంచి ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఆశించకూడదు. నేను నీకిది చేశాను కదా! రూల్ ప్రకారం నువ్వు నాకిది చెయ్యాలి కదా! అని అనకూడదు. డిమాండ్ చెయ్యకూడదు. కాబట్టి ఇలా అందరికీ ప్రేమను పంచుతూ ఉండాలి. ఇందాక అనుకున్న భయాల్ని వదిలెయ్యాలి. భయాలున్నాయనుకోండి, ఎంత ధ్యానం చేసినా కూడా శాశ్వతమైన ఆనందం, ఆ బ్లిస్ అనేది రాదు. కొంతమంది అంటుంటారు, "నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎనర్జీ వచ్చినట్టు తెలీదు. ముందులో బానే ఉండేది. ఇంట్లో పరిస్థితులు మారలేదు. రోగాలు మారలేదు. సంబంధ బాంధవ్యాలు బాలేవు. ఆర్థిక పరిస్థితులు బాలేవు. నేను అసలు మొత్తానికి ఆనందంగా లేను. ఎందుకు?" అని అడుగుతూ ఉంటారు. అంటే దీనికి కారణం నీలో కొన్ని గుణాలు మారలేదు. భయాలున్నాయి. కాబట్టే ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు ధ్యానం చేస్తున్నా కూడా. ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి సంసారంలోనే ఉంటూనే నిర్వాణ స్థితిలో ఉండగలగాలి. కాబట్టి ఇది రజోగుణం ఎక్కువగా డామినేట్ చేస్తున్న స్త్రీతత్వపు లక్షణం. స్త్రీ, పురుషుల్లో కూడా. ఇక సత్వగుణం. ఈ సత్వగుణం ఉన్నటువంటి స్త్రీలైనా కానీ, లేదా పురుషులైనా కానీ, వీళ్ళకి ఎలా ఉంటుందంటే జ్ఞానం. నాకు జ్ఞానం తెలుసుకోవాలి అని జ్ఞానం పట్ల తృష్ణ బాగా ఉంటది. వీళ్ళకి ఫ్రీడమ్ ఇష్టం. స్వేచ్ఛను బాగా కోరుతారు. ఒకటి తృష్ణ జ్ఞానం పట్ల, రెండవది స్వేచ్ఛ. వీళ్ళు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు చూడడానికి. ఎలా తమోగుణం వాళ్ళు రిలాక్స్‌గా కనిపిస్తారో, వీళ్ళు ప్రశాంతంగుంటారు. మంచి గుణమే. చూడగానే ఒక రకమైన నిర్మలత్వం, ప్రశాంతత వీళ్ళలో మనకి కనపడుతూ ఉంటాయి. కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, చిరాకు, కోపం వీళ్ళకి త్వరగా వస్తాయి. వీళ్ళకి రెండే నచ్చుతాయి. ఇందాక చెప్పుకున్నట్టు స్వేచ్ఛ, జ్ఞానం. ఈ రెండిటిని దాటి వెళ్ళాలి అని అనుకోరు వీళ్ళు. వీళ్ళకి కొంత ఎరుక ఉండడం కూడా తక్కువ. అంత ఉండదు. అంటే ఈ ఎరుక తత్వాన్ని వీళ్ళు ఎక్కువగా పెంపొందించుకోవాలి. ఎరుక తత్వం లేకపోవడానికి ఉదాహరణ తీసుకుంటే, పిల్లల హోమ్ వర్క్ గూడా అయ్యో! చిన్న పిల్లలు ఇంతింత హోమ్ వర్క్ ఎలా చేస్తారు అని ఎరుక లేకుండా, ఇది నేను చేసి పెడితే వాళ్ళెలా ఎదుగుతారన్న ఆలోచన లేకుండా ప్రేమతత్వంతో వాళ్ళే చేసేస్తూ ఉంటారు. ఇది సరైంది కాదు కదా! కాబట్టి ఎరుక కలిగి ఉండాలి. ఇలా మనకి స్త్రీ అనేటువంటి అక్షరంలోని సకార, తకార రకారాలలో ఉండేటువంటి గుణాలు సత్వ, రజస్, తమో గుణాలని తెలుసుకున్నాం. ఇక ఈ స్త్రీ అనేటువంటి అక్షరంలో పైన ఈ అనేటువంటి మాత్ర ఉంది కదా! మనం ఇప్పుడు తెలుసుకున్నది ఒక్క స కింద తావత్తు, రావత్తు మాత్రమే తెలుసుకున్నాం. స్త్రీ అని రాసినప్పుడు గుడి దీర్ఘం ఉంది కదా! దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఈ అనేటువంటి అక్షరము ఈ మాత్ర అంటారు హిందీలో. ఈ అంటే ఈశ్వర తత్వం. ఈశ్వర తత్వము అంటే స్త్రీ తత్వాన్ని కలిగిన ఆడ కానీ, మగవాళ్ళు కానీ ఈ సత్వ, రజో, తమో గుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు ఈ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోగలుగుతారు.
చూడండి. ఇది పైన ఎందుకుంది అంటే, కింద ఉన్నవి గుణాలు. ఈ గుణాలకు అతీతంగా పైకి వెళ్ళినప్పుడే నీకు ఈకి మాత్రలోకి చేరుతావు. ఈకి మాత్ర ఏంటయ్యా అంటే ఈశ్వర తత్వము. అంటే త్రిగుణాలు దాటి రావయ్యా! అప్పుడే నువ్వు ఈశ్వర తత్వంలోకి వెళ్తావు అని అర్థం అన్నమాట. అయితే ఈ, ఈ స్త్రీతత్వం మనకి ఏం చెప్తోంది అంటే, ఒకటే సందేశం. స్త్రీతత్వము లేదా స్త్రీ అనే అక్షరం ఏం చెప్తోంది అంటే, 3 గుణాలకు బియాండ్‌గా, అతీతంగా వెళితే ఈశ్వర తత్వాన్ని పొందుతావు అని ఈ యొక్క స్త్రీతత్వం, స్త్రీ అనే అక్షరం మనకి బోధిస్తూ ఉంది. సరే, మనము ఇంకొక కాన్సెప్ట్ ఉంది మనకి. ఈశ్వరుడిని మనము శివ అంటాం. అందరికీ ఇది తెలిసిందే. ఈ శివ అనేటువంటి ఈ పదానికి స్పెల్లింగ్ చూద్దాం. ఎస్ఐవిఏ కదా! శివ. అంటే ఈ 4 అక్షరాలు 4 సూత్రాల్ని తెలుపుతున్నాయి. ఇందాక గుణాతీతులుగా మారాము. ఇంకొక్క స్టెప్ ఈ స్టెప్ గూడా వేసాము అంటే చక్కగా మనం నిర్వాణ స్థితికి చేరుకుంటాం. అది కూడా ఏంటో తెలుసుకుందాం. శివలో ఉండేటువంటి 4 సూత్రాలలో మొదటిదైన ఎస్. ఎస్ అంటే జీవితంలో సంయమనం అని అర్థం. ఐ అంటే ఇంద్రియాలతో సంయమనం. వి అంటే వాక్కు. నీవు మాట్లాడే ప్రతి వాక్కు సరిగ్గా వాడుకో. పాజిటివ్‌గా ఆలోచించు. పాజిటివ్‌గా మాట్లాడు. ఏ అంటే అర్థ సంయమనం. అర్థం అంటే మీనింగ్. అంటే చేసే పనులు అర్థవంతంగా ఉండాలి. ఎవరికి అర్థవంతంగా ఉండాలి? నీ ఒక్కడికే అర్థవంతంగా ఉంటే సరిపోదు. కనీసం ఇద్దరికైనా, ఒక్కరికైనా అర్థవంతంగా ఉండాలి. కాబట్టి ఎస్ఐవిఏలో 4 సూత్రాలేంటంటే, జీవితంలో సంయమనం, ఇంద్రియాలకు సంయమనం, వాక్కుతో సంయమనం, అర్థ సంయమనం. ఈ 4 సూత్రాలు మనం పాటించాలి. అవి కనీసం ఒకరిద్దరికైనా సరిపోయేలా ఉండాలి. ఇలా అనుసరిస్తూ గుణాతీత స్థితికి వెళ్ళినప్పుడు సులభంగా ఈశ్వర తత్వాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇది నేను ఇవాళ మీకు చెప్పదలుచుకున్నటువంటిది ఫ్రెండ్స్. ఇందులో ఎందుకిలా చెప్పారో, మీకేమర్థమైందో చెప్తే నేను నాకు తెలిసినంత మేరకు మీకు వివరిస్తాను. స్త్రీ పురుష తత్వాలు ఎందుకు తెలుసుకోవాలి? అందులో ఏ గుణం ఎక్కువగా ఉంటుంది? తర్వాత 4 సూత్రాలతో ఎలా చక్కగా మనం ఎన్‌లైట్ అవ్వచ్చు అనేది నా ద్వారా తెలియజేయబడింది. మీకు ఏం అర్థమైంది? ఏం కాలేదు చెప్తే నేను క్లారిటీ ఇస్తా.